ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు. ఈ సమయమందు మనం మార్కు సువార్త 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన్ని అడిగిరి. అందుకాయన మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యము బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై యుందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వాణ్ణి మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి విని ఆయనను మరల అడిగిరి. అందుకాయన తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసుకొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లి చేసుకొనిన యెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. క్రీస్తులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి జనులు అనేకులొచ్చారు. ప్రభువు తన వాడుక చొప్పున బోధిస్తూ ఉండేవారు. సాధారణంగా మనందరికీ కొన్ని అలవాట్లుంటాయి. అలాగే ప్రభువైన యేసయ్యకి కూడా కొన్ని అలవాట్లున్నాయి. ఏంటి అలవాటంటే బోధించడం అలవాటు, ప్రార్థించడం అలవాటు. మన అలవాట్లు వేరుగా ఉంటాయి. మన అభిరుచులు వేరుగా ఉంటాయి. మన పద్ధతులు వేరుగా ఉంటాయి. మనం కాలక్షేపం కోసం ఏవేవో చేస్తూ ఉంటాము. రకరకాల పనులు పెట్టుకుంటాము. రకరకాల అలవాట్లను కలిగి ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తుకి చక్కటి అలవాట్లున్నాయి. ఆయనకు వాడుక, అలవాటు చొప్పున బోధిస్తారు. బోధించడం అంటే ఆయనకి ఇష్టము. అది ఆయన వాడుకగా చేసుకున్నాడు. ఆయన ఒక అలవాటుగా దాన్ని మార్చుకున్నాడు. అనేకులకు ఏ సమయమందైనా, సమయమందును, అసమయమందును అది ఎట్టి పరిస్థితి అయినా సరే బోధించడానికి సిద్ధపడిన ఆయన తిమోతి అంటూ పౌలు గారు తిమోతికి లేఖ రాసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏ సమయమందైనా చక్కగా అనేక విషయాల్ని ఎవరైతే వినటానికి ఆసక్తి కలిగిన కొలది వారికి అనేకమైన ఉపమానాలతో అనేకమైన ఆసక్తికరమైన విషయాలు తెలియచేయడం ఆయనకు వాడుక. ఆయనకు ప్రార్థించే వాడుక కూడా ఉంది. ఏకాంతంగా కొండ ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఎంతసేపైనా సరే ప్రార్థనలో గడపడం యేసు ప్రభువుకి అలవాటు. ప్రియులారా, ఇట్టి మంచి అలవాట్లు మీరును కలిగి ఉన్నారా? కలిగి ఉండండి. ప్రార్థించే అలవాటు కలిగి ఉండండి. చక్కగా అనేకుల కొరకు, అందరి కొరకు, అందరి రక్షణ కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రతి వారి కోసం, మనుషులందరి కోసం ప్రార్థించండి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థించే అలవాటు ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని లేఖనం సెలవిస్తున్నట్లుగా వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి. ఇక ఇతరులకు బోధించే అలవాటు కూడా ఉండాలి. నేర్పించాలి, సువార్తను తెలియచేయాలి. మీరు విన్న దేవుని విషయాలు, దేవుని సమాచారాలు, దైవ లేఖనంలో మీరు నేర్చుకున్న వాటిని ఇతరులకు బోధించే అలవాటు కూడా కలిగి ఉండాలి. సత్క్రియలు చేయడం అనే మంచి అలవాటు కలిగి ఉండాలి. మంచి క్రియలు చేయాలి. ప్రభువు వాడుక చొప్పున బోధిస్తూ ఉన్నారట. చాలా జనసమూహాలు ఆయన దగ్గరకు రావటం, ఆయన బోధలు వింటూ ఉండటం. ప్రజలు ఆయన బోధ వినటం, ఆయన దగ్గర మేలు పొందుకోవడం, ఆ కోణంలో ఉంటే, ఆ మేలుని అలాగ ఎదురు చూస్తుంటే, వారి ఆలోచన, పద్ధతి ఈయన దగ్గర మేలు కలుగుతుంది, ఈయన దగ్గర మంచి బోధ దొరుకుతుంది అనే
కోణంలో ప్రజలుంటే, పరిసయ్యులు, శాస్త్రులు అనేవారున్నారు. వీరు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చిక్కించాలి, ఎలాగైనా ఆయనను మన మధ్యనుండకుండా చేయాలి, చంపాలి అన్నంత ఆలోచనతో వారెప్పుడూ ఉండేవారు. అందుకే అది ఏ సమయమైనా అవ్వచ్చు. ఆయన్ను ఒక కంట కనిపెడుతూనే ఎక్కడైనా దొరికితే దానినే ఆయన మీద ఆరోపణ చేసి, దాని ద్వారా ఆయనకి శిక్ష కలిగించాలని, శిక్ష విధింపబడాలని ఎన్నో ప్రయత్నాలు. అలాగే మాటల చేత చిక్కించుకోవాలని, ఆయన బోధనలు తప్పుడుగా చిత్రీకరించాలని, ఆయననే ఆయన మీదున్న అభిమానం జనుల్లో పోగొట్టాలని ఇలాగ రకరకాల ప్రయత్నాలతో వస్తూ ఉండేవారు. అలాగే ఒకరోజొచ్చారు, "బోధకుడా, మాకొక సందేహమున్నదయ్యా, చెప్తావా?" అంటూ పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించడానికట. చూసారా? ఏదో సందేహం నివృత్తి చేసుకుందామని కాదు, శోధించాలని. వచ్చి పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన్నడిగారు. యేసుక్రీస్తు ప్రభువుని పరిసయ్యులు అడుగుతున్నారు, "బోధకుడా, పురుషుడు స్త్రీని విడనాడొచ్చా? నీవేమంటావు?" అంటున్నారు. యేసుప్రభు అన్నారు, "మోషే మీకేం ఆజ్ఞాపించారు?" అన్నారు. అనగానే వాళ్ళు సమాధానం చెప్తున్నారు, "పరిత్యాగ పత్రం వ్రాయించొచ్చు. విడాకుల పత్రం రాసి ఇచ్చేస్తే దానితో ఆ సంబంధాన్ని వదులుకోవచ్చు. భార్యను ఆ విధంగా విడనాడే అవకాశాన్ని మాకు మోషే ఇచ్చారు" అని వారు సమాధానం చెప్పారు. ప్రభు అంటారు, "అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అతడు ఈ ఆజ్ఞ మీకు రాసిచ్చాడు. కానీ ఆది నుండి అలా లేదు. సృష్టి ఆదియందు దేవదేవుడు నేలమంటిని తీసుకున్నారు. మంటి బొమ్మను చేసి నరునిగా మార్చి ప్రాణాత్మను ప్రసాదించారు. జీవాన్ని, జీవవాయువు ఆ నరునిలో ప్రవేశపెట్టారు. దేవదేవుడే తన స్వహస్తాలతో మనిషిని నిర్మించాడు. ఈ మంటి బొమ్మ దేవుని జీవం చేత జీవించు ఆత్మగా, జీవించు మనిషిగా ప్రాణము, శరీరము, ఆత్మ మనిషిలో ఏర్పడ్డాయి. నాటి నుండి మనిషి ఉనికిలోకొచ్చాడు. అంతకుముందు మానవుడు అనేవారు లేరు. ఒక్కరు కూడా లేరు. ఆరంభం దేవుని చేతుల ద్వారా ఒక మట్టి బొమ్మ ద్వారా దేవుని చేతులు ఒక బొమ్మను చేశాయి. అందమైన రూపం గల ఒక బొమ్మను చేశాయి. ఆ బొమ్మకు దేవుని జీవమే అందించబడింది. నాటి నుండి ఆ బొమ్మకు జీవమొచ్చింది. ఆ బొమ్మ మనిషిగా పిలువబడుతుంది. అలాగ ఉనికిలోకొచ్చిన మానవ జాతి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అంటే దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ వారిని చేశారంటే స్త్రీని గాను, పురుషుని గాను చేశారు. నరుడు ఒంటరిగా ఉండకూడదు. సాటి అయిన సహాయం ఉండాలని దేవదేవుడు ఆదాము కోసం హవ్వను సృష్టించినట్లుగా మనం చూస్తాము. దేవదేవుడు వారిద్దరిని జతపరిచి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించి భూమిని నిండించండి. ఏదెన్‌లో ఒక వనం వేసి, ఆ వనంలో వారి నుంచి దేవుడే వారికి వివాహం చేసి, వా తెలీదా? సృష్టి ఆది నుండి ఎలాగున్నది? ఒక చోటకి చేరతాయి. వివాహం అనే బంధం ద్వారా వారి నాటి నుండి ఒకే ఆలోచనగా, ఒకే మాటగా, ఒకే జీవితంగా వారు చాలా విషయాల్లో ఏర్పాటు చేసుకుంటారు. ఇది దేవుడు ఆరంభించిన వ్యవస్థ. దీన్ని మనిషి వేరు చేయకూడదు. మరి పరిత్యాగ పత్రం అంటారా? అది మీ హృదయ కాఠిన్యం. ఎందుకంటే మీరు రకరకాల కారణాలు, అలాగే వేరే వేరే ఆశలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ, రకరకాల ఆలోచనలు తీసుకొస్తూ మీరుంటున్నారు కాబట్టి, మీ హృదయం యొక్క కఠినత్వాన్ని బట్టి
మోషే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చారు గాని, ఆదియందు దేవుడు వీరు వేరైపోవాలని సృష్టించలేదు. కలిసే ఉండాలి. వివాహంకి చాలా విలువ ఉంది. బైబిల్ గ్రంథం వివాహ వ్యవస్థకు చాలా విలువనిచ్చింది. దేవుడు ఆరంభించిన వ్యవస్థ ఇది. దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి అది మంచిది. మంచిదైంది కాబట్టి అది కొనసాగించబడాలి. దేవుని చేత సిద్ధపాటు చేయబడింది, ఏర్పాటు చేయబడింది కాబట్టి, దేవుని చేత ఆమోదించబడింది కాబట్టి, మనుషులు వేరు చేయకూడదు అంటూ ప్రభువు వారికి సమాధానం ఇచ్చారు. శిష్యులు ఆ సంగతి గూర్చి ఇంటికి వచ్చి ఆయన్ను మరలా అడుగుతున్నారు. "ఏంటి ప్రభువా ఇట్లా అన్నారు మీరు?" అంటుంటే ప్రభువు అంటారు, "మీరు చాలా బాగా వినండి. భార్యను విడనాడి మరి ఒకతిని పెండ్లి చేసుకుంటే వాడు ఆమె విషయమై వ్యభిచారం చేస్తున్నట్లుగా అవుతాడు. భర్తను విడనాడి వేరే ఆమె వివాహం చేసుకుంటే ఇలాగు ఆమె కూడా వ్యభిచారం చేస్తున్నట్లుగా మారుతుంది. కాబట్టి జాగ్రత్త." అంటే కొందరుంటారు చిన్న చిన్న విషయాలకి లేదా మాట పట్టింపులకి బంధాలను తెంచుకొని మరలా క్రొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ఇలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం గనక ఈ మాటలు ప్రభు ఆనాటి కాలంలోనే ఎంత కఠినంగా ప్రభువు మాట్లాడారు అంటే వివాహ బంధం అనేది ప్రభువు చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ వ్యవస్థకు దేవుడే గొప్పతనాన్ని ఆపాదించారు. కాబట్టి దేవుని చేత ఆమోదించబడింది కాబట్టి దాన్ని గౌరవించాలి. అలా కాదని ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటే వారు ఒకరికి ఒకరు విరుద్ధంగా ఉన్నారు. ఒకరిని బట్టి ఒకరు పాపం చేసిన వారవుతున్నారు అని తెలియజేస్తుంది లేఖనం. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం ఇలాగూ చదువుకుంటూ వెళ్తే పత్రికలు, ఆ తదుపరి వచ్చే పత్రికలన్నింటినీ మనం వరుసగా చదువుకుంటూ వెళ్తే స్పష్టమయ్యే విషయాలు కొన్నున్నాయి. పౌలు గారు కూడా తన పత్రికల్లో రాస్తారు. అవిశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన భర్త లేదా అవిశ్వాసి అయిన భర్త, విశ్వాసురాలైన భార్య ఉన్నప్పుడు కూడా ఇరువురికి చాలా ఇక పడట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే అది పెద్దల దగ్గరికెళ్ళి కొన్ని సందర్భాల్లో విడనాడబడతారు. అయితే ఒకరిని బట్టి ఒకరు మార్చుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకరినొకరు ప్రేమైక్యత కలిగి సహించుకోవాలి, లోబడుండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలని తెలియజేస్తారు. ప్రత్యేకించి వివాహేతర బంధాలున్న సందర్భంలో ఈ విడాకులనేది కొన్ని సందర్భాల్లో మాత్రం అంగీకరించబడుతుంది. ప్రియసస్లారా, భార్యాభర్తల బంధం, వివాహ వ్యవస్థ చాలా గొప్పదని ఎంచి గౌరవించాలి. దీనికి విరుద్ధమైన ఆలోచనలు చేయకూడదు. పరిస్థితులు చేజారిపోయేంత స్థితికెళ్ళినప్పుడు పెద్దల ఆమోదం, దైవ చిత్తమేంటో, దేవుని చిత్తమేంటో కనిపెట్టి ఆ దిశగా సాగటం మంచిది. విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోకూడదు. వివాహ బంధం ప్రభువు ఏర్పాటు చేసింది కాబట్టి గౌరవించాలి. దీన్ని పరిశుద్ధంగా ఎంచాలి. అలాగే యుక్త వయస్సునందున్న యువతీ యువకులు కూడా గమనించాలి. వివాహ బంధం చాలా విలువైంది గనక తగు భాగస్వామి కోసం ప్రభు పాదాల దగ్గర మొరపెట్టి తగిన వారిని ప్రభు చిత్తం అలాగే మీ జీవితానికి ఎవరైతే యోగ్యంగా అనిపిస్తారో అది దేవుడు మీకు తెలియజేస్తారు. ఆ దిశగా సాగాలి తప్ప రకరకాల వేషాలు వేసి లోక సంబంధమైన ఆకర్షణని, లోక సంబంధమైన ప్రేమని, లోక సంబంధమైన ఇతరేతర పరిస్థితులంటూ వ్యర్థమైన పనులు చేసి వివాహ వ్యవస్థను అవమానింప తగదు. ఇది యువతీ యువకులు గమనించాలి. అలాగే వివాహమైన భార్యాభర్తలు కూడా గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కాబట్టి ప్రతివారు గౌరవించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి. తన చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి
చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యండి. వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, ఆ బిడ్డలను ఎత్తుకొని, కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇలాగూ వివాహ బంధం గురించి పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు ప్రభువు జవాబిచ్చారు. ఆ తర్వాత శిష్యుల యొక్క సందేహాలను కూడా నివృత్తి చేశారు. ఇదిలా కొనసాగుతూ ఉండగా కొందరట వారి పిల్లలను ప్రభు చేత ఆశీర్వదించాలని, ప్రభు వారికి ప్రార్థన చేస్తే బావుండన్నట్లుగా కొందరేం చేశారంటే వారి బిడ్డలు తీసుకొనొచ్చారు. ఎప్పుడైతే వారి బిడ్డలను వారు తీసుకొనొచ్చారో శిష్యులు ఆటంకపరుస్తున్నారు. "ఏయ్! పిల్లల్ని తీసుకురాకండి గోల గోల చేస్తారు. మీరట్లా ఉండండి" అంటూ ఆటంకపరుస్తున్నారు. ప్రభు అది చూసి కోపం తెచ్చుకొని, "శిష్యులారా ఏంటది మీరు చేసేదేంటి? వారిని నా దగ్గరికి రానివ్వండి. అసలు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం" అంటూ బిడ్డల్ని ఆయన ముందు నిలబెట్టి వారిని చూపిస్తూ చెప్తున్నాడు. ఈ బిడ్డల్లాగా ఎవరైతే నా తండ్రి రాజ్యాన్ని అంగీకరిస్తారో, దేవుని రాజ్యాన్ని అంగీకరించని వాడెవడుంటాడు? వాడెంత మాత్రం అందులో చేరడు. చిన్న బిడ్డలు సొంత ఆలోచన ఉండదు. అంటే ఏదైతే వారు నేర్చుకుంటారో, వారి మనసులో విత్తనంగా వేయబడుతుందో దాని మీద నిలకడగా నిలుస్తారు. అందుకే బాల్య వయసులో ఉన్న బిడ్డలకు మంచి మాటలు నేర్పాలి. భక్తిలో పెంచాలి. చాలా మంచి విషయాలు నేర్పాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో కూడా మనం ఆ మాట చదువుతాము. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పండి. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని. వీరి మనసు కల్మషం ఉండదు. ఆకతాయితనంగా ఏదన్నా ఒకవేళ గొడవ పడ్డా, కాస్తంత అల్లరి చేసినా వెంటనే వాళ్ళు కలిసిపోతారు. అదే పెద్ద వయసులో ఉన్నవారు ఎట్లా ఉంటారంటే, ఒక మాట అనుకున్నారంటే, ఆ మాట పట్టింపుతో మమ్మల్ని పలానా సందర్భంలో ఆ మాట అన్నారని ఏండ్లు గడిచిపోతాయి గానీ మాట మర్చిపోరు. అదే చిన్న పిల్లల్ని చూస్తే అప్పుడే గొడవ పడినట్లుగా కనిపిస్తారు. అప్పుడే మరలా చక్కగా మాట్లాడుకుంటారు. వాళ్ళ మనసులో కల్మషం ఉండదు. ఏదో ఆలోచనలుండవు. ఎవరికో నేను కనబడాలి, గొప్ప చేసేసుకోవాలన్న ఆలోచనలుండవు. దీన్ని ఇలా కాదు, అలా కాదు, ఇలా అని 4 చేర్చి చెప్పడం, ఉన్నదాన్ని తొలగించి మార్చి చెప్పడం, ఇట్లాంటివన్నీ బిడ్డలు చేయరు. పరలోక రాజ్యానికి చేరువారు కూడా అదిగో ఆ బిడ్డల్లాంటి వారేనట. మంచి మనస్సాక్షి కలిగుండాలి. స్వచ్ఛమైన మనసు. అందులో ఏ కల్మషం ఉండకూడదు. ఇహలోక సంబంధమైన అభిరుచులు, అలవాట్లు, కోపాలు, అసూయ, కల్మషము, అపరిశుద్ధత, చెడ్డ ఆలోచనలు, అవిశ్వాసము ఇటువేవి ఉండవు. పిల్లలకి తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటుంది. అలా అంటే బిడ్డల మనసది. మా నాన్నున్నాడు. నాకేం కాదు. మా అమ్ముంది. నాకేది కావాలన్నా చేసి పెడుతుంది. అట్లాగే బిడ్డలను పోలి ఉంటేనట, మనం కూడా దేవుని మీద అలా ఆధారపడతామట. బిడ్డ ఎలాగైతే తల్లిదండ్రులు చూసి ధైర్యంగా ఉంటాడో, బిడ్డలాంటి మనసున్న విశ్వాసి దేవుడిని చూసి ధైర్యంగా ఉంటాడు. మా నాన్నున్నాడు. ఆయన పరమ తండ్రి. నాకేం భయం లేదు అంటూ ఉంటారు. అలాగే కలిసిపోతారు. ఆప్యాయంగా ఉంటారు. అందుకే చిన్న బిడ్డలు చూసి నా దగ్గరికి రానియండి. అట్టి వారిదే అలాంటి వారిదే నా రాజ్యం. మరి మీరు ఎలాంటి మనసు పోలి ఉన్నారు ప్రియులారా? కల్మషం లేని చంటి బిడ్డల మనసును పోలి ఉన్నారా? ఏ పాపమెరగని, కల్మషమే తెలియని చిన్న పిల్లల మనసును పోలి ఉన్నారా? వారికి అబద్ధం అనేది ఇలా చెప్పాలి అని నేర్పిస్తే తప్ప సాధారణంగా చెప్పరు. ఇదిగో ఇది. ఇది కాదు గానీ ఎవరన్నా అడిగితే ఇలా చెప్పు అని నేర్పిస్తే తప్ప వాళ్ళకి తెలీదు. మాట మార్చి చెప్పడం అంటే ఏంటో. అలా, అలా మంచి హృదయాన్ని కలిగుంటారే, అలా చిన్న బిడ్డల్లాంటి హృదయము, దీనత్వము కలిగి ఉండాలి. అట్టి వారిదే పరలోక రాజ్యం. ప్రియసాసి
నీ హృదయాన్ని అడుగు. అది ఎలా ఉంది? చిన్న బిడ్డల మనస్సాక్షిని పోలి ఉన్నదా? ఏ పాప మాలిన్యం అంటకుండా, ఏ విధమైన కోపద్వేషాలు, అసూయ ఇలాంటివేవీ లేకుండా, ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడగలిగే మంచి మనస్సాక్షి నీకున్నదా? అయితే పరలోక రాజ్యానికి నీవు చేరువవుతావు. ఆ విషయాన్ని గుర్తుపట్టండి. లేదు అనుకుంటే మాత్రము మనం చేరలేకపోతాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ ఆచరించుచూనే యుంటినని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. ప్రియసోదరులారా, చదవబడిన సందర్భంలో ఒక యవనస్తుడొచ్చాడు. ఇతడు ధనవంతుడట. చాలా చక్కగా వచ్చాడు. వచ్చి ఈయన గౌరవింపదగ్గవాడు అని గుర్తుపట్టి, ఆయన గురించి విన్నాడేమో, అందుకే ఆయన ఎదుటకు వచ్చి నేరుగా మోకాళ్ళూనాడు. మోకరించి, సద్బోధకుడా, మంచి బోధ చేసేవాడా అంటూ చక్కటి సంబోధనతో పిలుస్తున్నాడు. యేసు చాలా సంతోషించారు ఆయన్ని చూసి. అంతేకాదు ఆ యువకుడు అడుగుతాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలి? ఆహా! ఎంత ఆనందమో కదా! ఇప్పటిదాకా ప్రభువా, నాకది బాలేదు, ఇది బాలేదు అంటూ అనేకులొచ్చున్నారు ప్రభు దగ్గరికి. ఆయన మాటలు విందామని వచ్చిన వారు, ఆయన ద్వారా మేలు పొందుదామని వచ్చిన వారు, స్వస్థత కలగాలని వచ్చిన వారు, మా బిడ్డకు దెయ్యం పట్టిందని వచ్చిన వారు, మా దాసుడు రోగి అయి ఉన్నాడని వచ్చినవాడు, మా కుమార్తెకి దెయ్యం పట్టి ఇంట్లో ఉందని వచ్చినవాడు, నా చిన్న కుమార్తె చావునై ఉన్నదయ్యా, ఇంటికి రాయ్యా, ఇట్లా అనేకులు అనేక అవసరాల కోసం వచ్చారు. కానీ ఈ యవనస్తుడు ఆయన మార్గంలో పోవచ్చుండగా వచ్చి, ఆయన ఎదుట మోకాళ్ళలోని, బోధకుడా, నేను నిత్య జీవానికి పోవాలనుకుంటున్నా. ఏం చెయ్యాలి? యేసు అతనితో అంటారు, "నువ్వు ఇదిగో నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలక్కు, ఎవరిని మోసం చేయకు, తల్లిదండ్రులు సన్మానించు" అంటూ మోషే ధర్మశాస్త్రం మందలి 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు. ఆ యువకుడు అంటాడు, ప్రభు, ఇవన్నీ నేను బాల్యం నుండే చేస్తూ వస్తున్నానయ్యా. బాల్యం నుండి వీటన్నింటిని నేను పాటిస్తూనే వచ్చాను అని చెప్పాడు. వెంటనే యేసయ్య అంటారు, అట్లయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, చెప్తా విను. ఎందుకంటే యేసట అతనిని ప్రేమించాడట. అతని విధానం, అతడొచ్చిన పద్ధతి, అతని వినయం, అతడు గౌరవించిన విధానం, అలా అందరిలో మోకాళ్ళుని వినయంగా ఆయన్ని అడిగిన పద్ధతి, అంతేకాదు ఈ ఆజ్ఞలు నేను పాటిస్తూ ఉన్నానంటూ
చెప్పడం ఇవన్నీ చూసి యేసు అతని మీద జాలిపడి అతన్ని ప్రేమించిన వారై అతనితో చెప్తున్నారు ప్రభువు. ఒకటి కొదువుంది. నీ ఆస్తి నీకు కలిగున్నదంతా అమ్మేసి పేదలకిచ్చేసి నువ్వు నిత్య జీవానికి పోవాలనుకుంటున్నావు కదా! మరి నా ఎనకాలొచ్చేసేయి. నన్ను వెంబడించు అని ప్రభువు చెప్పారు. ఎప్పుడైతే ప్రభువు నుండి ఈ మాట అతని చెవున పడిందో, అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. చూసారా? ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. అయ్యో! ఈయనేదో నిత్య జీవానికి ఇంకేదన్నా ఆజ్ఞ చెప్తాడేమో! ఇంకేమన్నా దాన ధర్మాలు చేయమంటాడేమో! ఇంకెవరికన్నా ఏమన్నా చేసి రమ్మంటారేమో! లేదా ఇంకేమన్నా క్రొత్త ఆజ్ఞ చెప్తాడేమో! ఈయన సద్బోధకుడు కదా! అనేకుల నోట ఈయన కీర్తి నేను విన్నాను గదా! ఈయన అనేక విషయాలు రాజ్య సంబంధపు విషయాలు బోధిస్తున్నాడని నేను విన్నాను. నేనొచ్చాను. అయ్యో! ఏమన్నా చెప్తారేమో క్రొత్తగా ఆచరిద్దాము అనుకుంటే, మొదటేమో తనకు తెలిసిన ఆజ్ఞలు చెప్పారు. అవి నేను చేస్తున్నానన్నాడు యవనస్తుడు. రెండోసారేమో అయితే నీ ఆస్తి తీసేయి, వదిలేసేయి, అమ్మేసేయి, పేదలకిచ్చేసేయి. ఆ మాట అతనికి దుఃఖాన్ని కలిగించింది. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. వెళ్ళిపోయాడు. దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. యేసప్పుడు ఇతరులని చుట్టూ ఉన్న వారిని చూసి అంటున్నాడు, ఆస్తి గలవాడు ఆ రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం అంటున్నాడు. ప్రభు అలా అనగానే శిష్యులు ఇంకా ఆశ్చర్యపడిపోతున్నారు. ఏంటయ్యా అట్లా అంటావు అన్నట్లుగా ఆశ్చర్యపడిపోతుంటే యేసు తిరిగి వారితో అంటున్నారు, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మికుంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టం. ఎందుకంటే నమ్మకం ఎవరి మీద ఉంది? దేవుని మీద కాదు, ఆస్తి మీద ఉంది. అలాంటి ధనవంతుడు తన ధనాన్ని ఆశ్రయించి తన ధనం మీద నమ్మకం పెట్టుకున్న అటివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం ఎంతో సులభం అన్నట్లుగా ప్రభువు మాట్లాడుతుంటే వారింకనూ ఆశ్చర్యపడిపోయారు. 26వ వచనం. వారు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన్నడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. అప్పుడు పేతురు అంటున్నారు, మరియు పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, నా సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనెను. ప్రియసస్సులారా, ఆ సందర్భం అలాగ జరుగుతూ ఉంటే యేసు మాటలేమో కఠినంగా ధ్వనిస్తా ఉన్నాయి. ఇదేంటి ఆస్తి గలవాడు పోడు గాని సూది బెజ్జంలో ఒంటె వెళ్ళటం చాలా సులభం అంటున్నాడేంటి ప్రభువు? అట్లయితే ప్రభువు మేము అన్నిటిని వదులుకొని వచ్చాం కదా! అంటూ పేతురు అంటుంటే, నా నిమిత్తమైన, సువార్త నిమిత్తమైన ఎవరైనా ఏదైనా వదులుకుంటే, అది భూమే, అక్కచెల్లెళ్ళా, సహోదరులా, తల్లిదండ్రులా, ఆస్తిపాస్తులా, ఇళ్ళా, ఏది వదులుకున్నారో దానికి నూరంతల ఫలం రాబోవు కాలమందు పొందుకుంటారు. అంతేకాదు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇహమందు కొన్ని హింసలు రావచ్చు. వదులుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. కానీ సహించిన వారు గొప్ప స్థానంలోకి హెచ్చవుతారు. ప్రియవిశ్వాసులారా, దేవుని వాక్కులు అక్షర సత్యం. మనందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఇక్కడేమో ఏమొస్తుందయ్యా? మేము నిన్ను వెంబడించడం కోసం మాకు కలిగిందంతా వదులుకొని వచ్చాం కదా! అంటే ప్రభు అంటున్నారు, నూరంతలొస్తుంది. ఏం తక్కువ కాదు అంటుంటే ఆశ్చర్యంగా అప్పుడు అనిపించుండొచ్చు గానీ, కాలం గడిచింది. యేసు మరణించి, సిలువలో మరణించి, తిరిగి లేచి తండ్రి యొద్దకు చేర్చబడిన తర్వాత
పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మను పొందిన పేతురు ప్రసంగిస్తుంటే ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందిరని గ్రంథస్థం చేయబడింది అపోస్తలుల కార్యాల గ్రంథంలో. అదే అపోస్తలుల కార్యాల గ్రంథం అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తుంటే అలనాటి సంఘంలో చేర్చబడుతున్న వారట, వారిలో ప్రేరేపించబడిన వారు తమ చర స్థిరాస్తులను అమ్మి ఆ వెల తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. ఇక్కడ ఇదే శిష్యులు యేసుక్రీస్తు అపోస్తలులు వాళ్ళ వృత్తి వ్యాపారాలను ఇళ్లను వదిలిపెట్టుకుని యేసు వెనకాల వచ్చేసారే, వీరిని దేవుడు ఎంతగా ఆశీర్వదించారో చూడండి. వీరేమో వదులుకొని వచ్చారు, వారేమో తీసుకొని వచ్చి వీళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ఎంత గొప్ప దీవెన! నిజమే ప్రియవిశ్వాసి, ఒక విషయాన్ని శ్రద్ధగా గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు కోసం దేన్నన్నా వదులుకో, తప్పులేదు. దానికి నువ్వు ఫలం పొందుతావు. కానీ దేనికోసం ప్రభుని వదలకు. మరలా చెప్పనా? మరొక్కసారి మీ హృదయమందు ముద్రించుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రభు కోసం ఏమైనా వదులుకోండి, తప్పులేదు. దేనికోసం ప్రభువుని వదలకండి. ధనం కోసం, మనిషి కోసం, మెప్పు కోసం, వస్తు వాహనాల కోసం, ఐశ్వర్యాల కోసం, ధన కనక వస్తు వాహనాలు దేనికోసం ప్రభువుని మాత్రం వదలకండి. ప్రభు కోసం చెప్పబడ్డ వీటిలో దేన్నైనా వదులుకోండి, నష్టమే లేదు. ప్రభు నూరంతల ఫలాన్ని ఇస్తాడు. కానీ ప్రభువుని వదులుకుంటే చూసారా, ఈ సందర్భాలు వరుస పెట్టి గమనిద్దామా? పై చెప్పబడిన దాంట్లో యువకుడేమో తన ఆస్తి కోసం ప్రభువుని వదులుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు ముఖం చిన్నబుచ్చుకొని. కానీ ఇదే ప్రభువుని వెంబడించడానికి వీరు జాలరులైన తమ వృత్తిని వదిలేశారు. మత్తయిని మనం చూస్తాము. అతడు సుంకపు మెట్టు దగ్గర కూర్చొని పన్ను వసూలు చేసుకునేవాడు. అతని ఉద్యోగాన్ని వదిలేశాడు. జాలరులుగా ఉన్నవారు వారి జాలరి వృత్తిని వదిలేసుకున్నారు. ఇలాగూ ప్రభు కోసం పిలువబడిన వారందరూ వారికి ఏదైతే కలిగి ఉన్నదో వారి కుటుంబాలు అన్నింటిని వదిలిపెట్టుకున్నారు. కానీ దేవుడు చెప్పినట్లుగా వీరికి తల్లులు, తండ్రులుగా తండ్రులు లాంటి వారు, అక్క చెల్లెలు లాంటి వారు, అన్నదమ్ములు లాంటి వారు, అలాగే ఎన్నో దీవెనలు అనేకమైనవి వీరి పాదాల దగ్గరకు దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రియశ్వాసులారా, దేవునికి విలువ ఇవ్వండి. దేవుని తర్వాతే ఏదైనా. అలాగుంటే దీవించబడతాము. 32వ వచనం నుంచి, మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం నుంచి. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించుచు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరుగులేచునని వారితో చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును, నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయేనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయేనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. గాని నా కుడి వైపునైనను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా అవసరంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికి దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు, యోహానుల మీద కోపపడ సాగిరి. విశ్వాసులారా, వారలాగు వెళుతూ ఉన్నారు. యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నారు. ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాం. నా శిష్యులారా వినండి. మనిషి కుమారుడు వారి చేతికి అప్పగించబడతాడు. ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడటం,
వారాయనకు మరణశిక్ష విధించడం, ఆయన్ను ముఖం మీద ఉమ్ము ఊస్తారు, కొరడాలతో కొడతారు, మరణశిక్షను విధిస్తారు, చంపుతారు. అయితే 3 దినాలైన తర్వాత తిరిగి ఆయన లేస్తాడు అంటూ ఆయనకేమి సంభవించబోతుందో దానిని వారితో ఆయన చెప్తూ ఉన్నారు. విశ్వాసులారా, ఆయన మరణం గురించి ఈ అధ్యాయంలో కూడా మరొక్కసారి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఆయన శిలువ శ్రమ సమీపిస్తోంది. అధ్యాయం అధ్యాయం మనం వెళుతూ ఉంటే ఆయన శిలువ శ్రమలకు సమీపంగా మనం వెళ్తాము. మార్కు సువార్తలో. ప్రతి సువార్తలోనూ ఇదే విధంగా ఉంటుంది. అయితే మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇంకా రాబోతున్న అధ్యాయాలు ఆయన మరీ శ్రమలకు దగ్గరగా వెళుతున్నారు. అందుకనే సంభవించబోతున్నది ముందే తన శిష్యులకు చెప్తున్నారు. వారు సిద్ధపడాలని, వారు సమస్తాన్ని ఎరిగి ఉండాలని బోధిస్తూ ఉంటే, వారు కొన్ని సందర్భాల్లో గ్రహింపని వారైపోతున్నారు. ఇక్కడ కూడా ఆయన అలా బోధిస్తుంటే, యాకోబు, యోహానొచ్చి, "అయ్యా! మేమొకటి అడుగుతాము మీరిస్తారా?" అంటే, "ఏంటి? అడగండి" అంటే, "నువ్వు మహిమలో ఉన్నప్పుడు నీ కుడి వైపున ఒకళ్ళం, ఎడమ వైపున ఒకళ్ళం మేము ఉండాలనుకుంటున్నాము." మత్తయి సువార్తలో వారి తల్లి వారిని తీసుకొచ్చి అడిగినట్లు గ్రంథస్థం చేయబడింది. మార్కు సువార్తలో వారే అడిగినట్లుగా మనం చదువుతున్నాము. విశ్వాసులారా, మొత్తానికి తల్లి వచ్చి అడిగినా, ఇక్కడ వారే వచ్చి అడిగినట్లు వ్రాసిన, అడిగింది మాత్రం ఒకటే. వ్యక్తుల్లో మార్పు ఉందేమో గాని, అడగబడిన విషయం ఒకటే. అదేంటంటే, ఒకరికి కుడి వైపున, ఒకరికి ఎడమ వైపున స్థానం ఇస్తావా ప్రభూ? అంటుంటే ప్రభు అంటారు, అది మీ వలన అవుతుందా? నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుతారా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలుగుతారంటే, ప్రభు మేము చేస్తాం, మేము పొందుతాం. మా వల్ల అవుతుంది అంటున్నారు. అయితే అది మీ వల్ల అవుతుంది గానీ, కుడి ఎడమల ఎవరిని ఉంచాలో అది ఎవరికి సిద్ధపరచబడింది అది వారికి దొరుకుతుంది. ఆ విషయమైతే నా వశంలో లేదు. కానీ మీరు కోరినట్లే నా గిన్నెలోది మీరు త్రాగుతారు అని దేవుడు చెప్పారు. విశ్వాసులారా, యేసుక్రీస్తు శిలువ మరణ, పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ 12 అపోస్తలుల్లో ఇస్కరియోతు యూదా తప్పిపోతారు. ఆ స్థానమందు మత్తయి అనే వారిని ఎంచుకున్నట్లుగా మనం చూస్తాము. అయితే మొట్టమొదటి హతసాక్షి యాకోబే. చిట్టచివరిగా మరణాన్ని పొందుకున్నది యోహాను. వారి కోరిక చూడండి. వారు అడిగారు, "మేము చేస్తామయ్యా, మాకిది ఇస్తావా?" అంటే, "ప్రభు, నేను చేసింది మీరు చేయగలుగుతారా? నేను త్రాగింది మీరు త్రాగుతారా?" నిజమే. యాకోబు హతసాక్షి అయ్యాడు. యోహాను కూడా అనేక శ్రమలను పొందిన మీదట సాధారణ మరణమే పొందాడని వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ వీరు యేసుతో పాటు నిలిచారు. యేసు పొందిన శ్రమల్లాంటి శ్రమలు వారు కూడా పొందుకున్నారు. వారు యేసు కోసం పొందారు. యేసయ్య మన కోసం పొందారు. యేసుకి సిలువ వేదనంతా నీ కోసం, నా కోసమే. ప్రియవిశ్వాసి, ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ త్యాగం నీ మనసునందు ఉంచుకుంటున్నావా? నిత్యము ఆయన మరణ పునరుత్థానాలను ధ్యానం చేస్తున్నావా? ఆయన సిలువ వేయబడినట్లుగా నీ కన్నుల ఎదుట ప్రదర్శించబడటం నువ్వు చూస్తున్నావా? సిలువను చూస్తే నీవు ఏ తప్పు చేయలేవు. సిలువను చూడు, పాపాల నుండి విడుదల పొందు, ప్రాయశ్చిత్తం చేసుకో. నీ ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చు. నీ కన్నీటితో ఆయన పాదాలు తడుపు. ఆయన రక్తం చేత నీ పాపాలను కడిగి శుద్ధి చేయమని వేడుకో. పరిశుద్ధంగా జీవించు. ప్రభు రాకడ కోసం కనిపెట్టు. అయితే మిగతా వారు వీళ్ళు అడుగుతున్న మాట విని కోపపడ్డం మొదలుపెట్టారంట. 42వ వచనం నుంచి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండాలి. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికిని దాసుడై ఉండాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని అనెను. వారు చూడండి,
ఆలోపు శిష్యులు కోప్పడుతున్నారు. యాకోబు, యోహాను అడుగుతున్నది ఏంటో, ఏం అడుగుతున్నారు? కుడివైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు ఉండాలంట అంటూ కోప్పడిపోతుంటే, ప్రభు వారందరి మనస్సాక్షిని ఎరిగినవాడు గనుక వారితో చెప్తున్నారు. గొప్ప స్థాయి ఇవేమీ లేవు. అన్ని జనుల్లో అయితే ఎవరైతే గొప్పగా ఉంటారో, ఆ గొప్పవారు మిగతా వారి మీద ప్రభుత్వం చేస్తారు. మీరైతే అలా ఉండొద్దు. మీలో గొప్పవారుగా ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళే దాసులుగా ఉండాలి. ప్రముఖులుగా ఉండాలంటే దాసులుగా ఉండండి. పరిచారం చేయువారిగా కాదు, చేయించుకునేవారుగా కాదు. మీరే పరిచారం చేయువారుగా ఉండాలి. ఇదిగో మనిషి కుమారుడుగా రాబడిన నేను కూడా పరిచారం చేయించుకోవడానికి రాలేదు. పరిచర్య చేయడానికి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని అర్పించడానికి నేను వచ్చానని మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను పోలి నడవండి. గొప్పలు, హెచ్చులు మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి, మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడానికి వీల్లేదు. మీ మట్టుకు మీరు తగ్గి ఉండండి. వినయంతో ఉండండి. పరిచర్య చేయించుకోవడం కాదు. మీరే పరిచర్య చేయండి. గొప్పలు చెప్పుకోవడం కాదు. అందరికన్నా తక్కువగా ఉండండి. ప్రముఖ స్థానాన్ని ఆశించడం కాదు. దాసులుగా మారండి. అప్పుడు మీరు హెచ్చించబడతారు అంటూ ప్రభువు వారిని హెచ్చరించారు. యెరికో ప్రాంతానికి ప్రభు వెళ్తున్నారు. బర్తిమయి అనే గ్రుడ్డివాడిని స్వస్థపరిచే సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి. ఇది అందరికీ తెలిసిన సందర్భమే. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు భర్తిమయి అను గురుడి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా, వారా గ్రుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాణ్ణి అడగగా, ఆ గురుడివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రియసస్లారా, త్రోవ ప్రక్కనున్న భర్తిమయి, ఇతడు ఒక గ్రుడ్డివాడు, కట్లు కనిపించవు. త్రోవ ప్రక్కనున్నాడు, భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ఆ ప్రాంతం గుండా వెళుతున్నారని, ఆయన నజరేయుడైన యేసు అని విన్నారు. ఇతను వినగానే పెద్ద కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అంటుంటే అందరూ అంటున్నారు, ఓయ్ ఆగు, ఊరకుండు. ఆయన ఎవరనుకున్నావు? ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు? అసల నీ స్వరం వినబడుతుందా? అన్నట్లుగా రకరకాలుగా గద్దిస్తున్నారు. అయితే అతడు ఇంకా స్వరం తెచ్చుకొని, ఈ సమయం, ఈ క్షణం ఆయన నన్ను దాటిపోతే ఆ పరిస్థితి ఎవరు బాగు చేస్తారు అంటూ శక్తినంతా కూడబెట్టుకొని, ఆయన ఇప్పుడే వెళ్ళిపోతే, అమ్మో నన్ను వదిలేస్తే మరలా ఆయన నేను ఎప్పుడు కలుస్తాను, అసలు కలుస్తాను, నా జీవితం ఇలా ఉండకూడదు అంటూ మరి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. యేసు చెవులలో అతని స్వరం పడే వరకు పెద్ద కేకలు పెడుతున్నాడు. యేసు నిలిచాడు. అతన్ని పిలవమన్నారు. పిలవగానే, రా నిన్ను బోధకుడు పిలుస్తున్నారంటే దిగ్గున లేచి తన పాట పారవేసి అట్లా వెళ్ళిపోయాడు. బోధకుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి అంటుంటే, బోధకుడా నాకు దృష్టినివ్వవా, నేను చూడగోరుతున్నాను, నిన్ను చూచే నేత్రాలు నాకివ్వు. విశ్వాసులారా, క్రైస్తవ సమాజమా నేటి దినాల్లో దేవుణ్ణి కన్నులున్నాయి కానీ దేవుని కార్యాలను చూడలేకపోతున్న వారు అనేకులు. దృష్టి కలగచేయమని ప్రభువుని వేడుకోవాలి. ఎందుకంటే మనోనేత్రాలకు గురుడితనము యహలోక సంబంధ దేవత కలగచేసిందట. ఆ గురుడితనం నుంచి విడిపించబడి తేజో సంబంధమైనదేదో, రాజ్యమేదో, గొప్పవాడెవరో, దేవుడేంటో, దేవుని శక్తి ఏంటో, దైవ లేఖనాలేంటో తెలుసుకునే దృష్టి కావాలి. ఇతడు అడుగుతున్నాడు. యేసు అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటుంటే,
ఏళ్ళు ఇంకా సాగించిన యాత్ర అంటుంటే అతని కన్నులు వెంటనే తెరవబడ్డాయి. త్రోవ నడుస్తూ చూపు పొంది ఆయన వెంట వెళ్ళినని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, అతని కన్నులు తెరవబడ్డాయి. అతడు ఒకటే నమ్మాడు, ఈయన నన్ను స్వస్థపరచగలడు. అంతేకాదు, అమ్మో! ఆయన నన్ను దాటిపోతే ఇంకెవరు తీస్తారు? ఇంకెవరు నా పాదం చూస్తారు? అంటూ శక్తినంతా కూడబెట్టుకున్నాడు. అనేకులు గద్దించారు. వద్దు, నువ్వు అరవకు, ఊరకుండు. ఏంటి? ఆయన ఎవరో, అసలేంటో తెలుసా? అన్నట్లు గద్దిస్తుంటే ఇంకా ఇంకా గట్టిగా అరిచి తన సమస్య ప్రభు చెవుల్లోకి చేరే వరకు చెప్పుకున్నాడు. నీవు నేను అలాగ ప్రభువుని ఆపి మన సమస్య ఆయన తీర్చే అంతగా మొరపెట్టుకోగలుగుతున్నామా? అదిగో, యేసు కోసం వదులుకున్న వారు నూరంతల ఫలాన్ని పొందారు. యేసు కోసం వదులుకోలేని వాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? దేవునితో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నారు యాకోబు, యోహాను. మనం ఎవరితో ఉండటానికి ఇష్టపడుతున్నాము? విశ్వాసులారా, చిన్న బిడ్డల్లాగా మారాలి. చంటి బిడ్డల్లాంటి వారిదే పరలోక రాజ్యం. నీ మనసు ఎలా ఉంది? చంటి బిడ్డల్లాంటి మనసు, నూతన స్వభావం పొందుకున్నావా? అలాగే బైబిల్ గ్రంథంలో వివాహ బంధానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దేవుని రాజ్యము సంఘాన్ని కూడా వధువుతోనే పోల్చారు. ఎందుకంటే భార్యాభర్త జీవితకాలం అంతా కలిసి ఉంటారు. అందుకనే ఆ పోలికగానే చెప్తారు. సంఘము వధువని, క్రీస్తు వరుడని. ఆ యుగయుగాలు మనం ఆయనతో కూడా ఉంటామని భార్యాభర్తల సంబంధంతో పోల్చి మాట్లాడారంటే ఆ సంబంధానికి చాలా విలువ ఉన్నది. సంబంధాల విషయాల్లో జాగ్రత్త. చంటి బిడ్డల్లాంటి మనసు కలిగి ఉండండి. దేవునితో ఉండే మనసు కలిగి ఉండండి. దేవునితోనూ, దేవుని రాజ్యంలోను, సమస్తంలోను దేవునితో కూడా పాలిభాగస్తులై ఉండాలన్న మనసు కలిగి ఉండండి. దేవుని కోసం ఏదైనా వదులుకోవాల్సొస్తే వెనకాడవద్దు. దేవుని కోసం వదులుకోలేక దుఃఖపడుతూ వెళ్ళిపోయే స్థితిలో మనం ఉండకూడదు. అదిగో, యేసుని పిలవండి. ప్రభు, రక్షక, ఇది నా పరిస్థితి. నా దగ్గర ఆగు. నా మొర విను. నన్నిప్పుడే దర్శించు. నా పక్షాన కార్యం చెయ్యి అంటూ బిగ్గరగా దేవుణ్ణి పిలవండి. మనసారా పిలవండి. పిలిచిన వారికి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభు ఇచ్చే వరకు అడగండి, దొరికే వరకు వెతకండి, తలుపు తెరిచే వరకు తట్టండి. ప్రభు ఆగి నిలిచి ఏం కావాలి అని నిన్ను అడిగే వరకు ప్రార్థించు, విసుగక ప్రార్థించు. ప్రార్థన యందు పట్టుదల కలిగి, మెలకువ కలిగి ప్రార్థిస్తూ విసుగక నిత్యము ప్రార్థించే వారముగా మన అవసరతలు ప్రభు చేత తీర్చబడిన వారమై ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడి యుగాయుగములు ఆయనతో కూడా ఉండే వారము ఉండునట్లుగా ప్రభు మనకు కృప చూపును గాక. ప్రభు కృప మనందరికి తోడేయండి. ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన రక్షకుడైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.